సింగరేణి ఏరియాలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతలు వరుస పర్యటనలు, సభలు, సమావేశాలతో బొగ్గు బావులు హోరెత్తుతున్నాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోల్ బెల్ట్ పై పట్టు సాధించి కార్మికులకి దగ్గరయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సింగరేణిలో పాగా వేస్తే రాబోయే ఎన్నికల్లో కోల్ బెల్ట్ లోని నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చనే వ్యూహంతో నేతలు ఎత్తులు వేస్తున్నారట. అయితే ఆ ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ నేతలు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నారట. వాళ్ళు ఎలాంటి హల్చల్ చేయకపోవడంతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారని టాక్. ఇంతకీ ఏదా జిల్లా? కాంగ్రెస్ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సింగరేణిలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. బొగ్గుబావుల దగ్గర సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోల్ బెల్ట్ ఏరియాలో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నాటికి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగుస్తూ ఉండడంతో ఏరియాల వారీగా కార్మిక సంఘాలు దూకుడు పెంచాయి. కార్మికుల ఓట్లు రాబట్టుకోవడానికి అన్ని పొలిటికల్ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2023 డిసెంబర్లో నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఆ ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై 2400 ఓట్ల ఆధిక్యతతో ఏఐటీయూసీ ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మరో 2 నెలల్లో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో సింగరేణిలో మళ్లీ ఎన్నికల కోలాహలం షురూ అయింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించి కోల్ బెల్ట్ లో పాగా వేయడానికి అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దానిలో భాగంగా గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న ఏఐటీయూసీ తమ కార్యాచరణ మొదలుపెట్టింది. కార్మికుల సమస్యలతో పాటు కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలంటూ పోరాటం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు గనుల వేలంపాట నుంచి సింగరేణిని మినహాయించాలని, సంస్థ భవిష్యత్తు బాగుపడాలంటే కంపెనీకి గనుల్ని నామినేట్ పద్ధతిలో కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. మణుగూరు పీకే OC2 డిప్ సైడ్ బొగ్గు గన్ని సింగరేణికి అప్పగించాలంటూ 2 రోజుల పాటు ఆందోళన నిర్వహించి మణుగూరు బంద్కు కూడా పిలుపునిచ్చింది. 4 జిల్లాల పరిధిలో ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలో పట్టు సాధించడానికి ఏఐటీయూసీతో పాటు BMS, HMS కూడా పోటీ పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత HMS తో కలిసి బాయి బాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. HMS భాగస్వామ్యంతో కవిత ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటే బీజేపీకి అనుబంధ సంఘమైన BMS కూడా ఈసారి కార్మిక సంఘం ఎన్నికల్లో పట్టు సాధించుకోవడానికి ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర నిర్వహించింది. రాబోయే ఎన్నికల కోసం ఏఐటీయూసీ, HMS, BMS లాంటి కార్మిక సంస్థలు ఇప్పటి నుంచే దూకుడు పెంచుతున్నా అధికార కాంగ్రెస్ కి అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీలో మాత్రం ఇప్పటి వరకు చలనం లేదంటున్నారు. ఆ సంఘం నాయకులు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడంతో ఐఎన్టీయూసీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొందట. మరోవైపు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కొత్తగూడెంలో పర్యటించి కార్మికులతో భేటీ అయ్యారు. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో ఉన్న కోల్ బెల్ట్ లో పొలిటికల్ కాక తారాస్థాయికి చేరుకుంది. రేపల్లె రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార పార్టీ అన్నదమ్ములపై ప్రతిపక్ష నేత నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలతో పాటు అసలైన ప్రజాప్రతినిధి ఎవరంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్న నియోజకవర్గ రాజకీయాల్లో మంటలు రేపుతోందట. మంత్రి గారు నియోజకవర్గానికి దూరమయ్యారని విమర్శిస్తూనే అధికారిక సమావేశాల్లో మంత్రి సోదరుడు ఎలా పాల్గొంటారని విపక్ష నేత ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత విమర్శలకి అధికార పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇక మంత్రిని ఢీకొట్టడానికి ముగ్గురు నేతలు ఏకమయ్యారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మంత్రి అనగాని సత్యప్రసాద్ హవా నడుస్తోంది. వరుసగా 4 ఎన్నికల్లో పోటీ చేసిన అనగాని 3 సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలుపొందిన సత్యప్రసాద్ రాష్ట్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకోవడమే కాకుండా లోకేష్ టీంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెబుతారు. మంత్రిగా ఉన్న ఆయన తన సొంత నియోజకవర్గం రేపల్లె అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో అనగానిపై పోటీ చేసి ఓడిపోయిన గణేష్ యాక్టివ్ గా లేకపోవడంతో ఆయన స్థానంలో పీటా మోహనకృష్ణను రేపల్లె ఇన్ఛార్జ్ గా వైసీపీ నియమించింది. రాజకీయాలకు కొత్త అయిన పీటా నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనగాని సోదరులపై ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారట. మంత్రిగా ఉన్న సత్యప్రసాద్ ఎక్కువ సమయం అమరావతిలోనే ఉంటున్నారు. అనగాని బిజీగా ఉండడంతో రేపల్లె టీడీపీ కార్యక్రమాలను ఆయన సోదరుడు శివప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు పార్టీ కార్యకర్తల సమావేశాలు శివప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. రేపల్లెలో శివప్రసాద్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో పీఠ ఆయనపై ఫోకస్ పెంచారు. రేపల్లె ఎమ్మెల్యే ఎవరు అంటూ పీఠ ప్రశ్నిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో శివప్రసాద్ ఎలా పాల్గొంటారని పీఠ ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న నేత సత్యప్రసాద్ అందుబాటులో లేరనే విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు పీఠ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూనే అనగాని సోదరులపై కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రేపల్లె నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక వైసీపీకి చెందిన పీఠా మోహన్ కృష్ణ, మోపిదేవి శ్రీనివాసరావు, ఈ ఊరి గణేష్ ఒకే వేదికపైకొచ్చి అనగాని సోదరులను ఎదుర్కొంటున్నారు. అనగానిని ఢీకొట్టడానికి ఈ ముగ్గురు ఏకమయ్యారు. తమ వ్యూహంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. అనగాని బ్రదర్స్ చేస్తున్న కార్యక్రమాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా పీఠా మోహన్ కృష్ణ ఆరోపణలు సంధిస్తున్నారట. ప్రతిపక్ష నేత విమర్శలకు టీడీపీ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఓర్వలేకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తమ నేత దృష్టి పెట్టినట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్న విమర్శల యుద్ధంతో రేపల్లె రాజకీయం గరంగరంగా మారింది. నియోజకవర్గంలో పట్టు కోసం ప్రతిపక్షం, పట్టు నిలుపుకోవడం కోసం అధికార పక్షం ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం మంటలు పుట్టించే స్థాయికి చేరుకుంటుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ చైతన్యానికి అద్దం పడుతుంది ఆ ఉమ్మడి జిల్లా. ఆ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే సాగుతూ ఉంటాయి. ఆ జిల్లాలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ రాజకీయ వేడిని రాజేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తో రాజకీయం రగులుతోంది. ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తూ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ తలపడుతున్నాయి. ఎస్ఐఆర్ తో పార్టీల మధ్య పొలిటికల్ సైరన్ మోగుతోంది. ఇంతకీ ఏదా జిల్లా? అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎందుకంత వేడి రాజేస్తోంది? ఎస్ఐఆర్తో సుర్రుమన్న రాజకీయం, పెరిగిన పొలిటికల్ హీట్, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార విపక్షాలు, ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న ఎస్ఐఆర్, బూత్ మేనేజ్మెంట్లో పార్టీల మధ్య పోటీ, ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి పార్టీలు, ఓట్లు మిస్ కాకుండా చూసే వ్యూహం, ఎస్ఐఆర్ పై సైరన్. రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతారు. జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఎన్నికలు వస్తేనే హడావుడి కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు 2.5 ఏళ్ల దూరంలో ఉన్నప్పటికీ బూత్ స్థాయిలో హడావుడి కనిపిస్తోంది. ఎస్ఐఆర్ కోసం అధికార ప్రతిపక్షాలు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగాయి. ఒక్కో బూత్లో ఓటర్ల సంఖ్య, పేర్ల నమోదులు, తొలగింపులు ఇవన్నీ భవిష్యత్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కావడంతో రాజకీయ పార్టీలకు ఇది ప్రతిష్టాత్మక ఆపరేషన్గా మారిందట. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు రాజకీయ వేడిని రాజేస్తోంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గాల వారీగా పోటాపోటీ అవగాహన సదస్సులు నిర్వహించాయి. నియోజకవర్గాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేడర్కు అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తమ కార్యకర్తల కోసం సమావేశాలు నిర్వహించారు. ప్రధాన పార్టీలన్నీ గ్రామాలు, వార్డులు, డివిజన్లు, బూత్ల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. ఓటర్ల జాబితా సవరణ, తొలగింపులపై నిఘా పెంచాయి. బూత్ లెవెల్ ఏజెంట్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లతో అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ఆధారంగా చేసుకుని ఓటర్లను కలుస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితా సవరణకే పరిమితం కాకుండా రాజకీయ బలాబలాల పరీక్షగా మారుతోందట. యువత
పట్టణాలకు వలస వెళ్లిన కుటుంబాలు, చిరునామా మారిన ఓటర్లు, తొలగింపుకు గురయ్యే పేర్లు, ఇలా ఒక్కో అంశాన్ని రాజకీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయట. ప్రతి దరఖాస్తు వెనుక, ప్రతి పేరు మార్పు వెనుక, ప్రతి తొలగింపుపై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయట. తమ పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు గురికాకుండా ఉండడానికి ఓటర్ల జాబితాను అన్ని పార్టీలు అనుక్షణం పరిశీలిస్తున్నాయని చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులపై ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తున్నాయట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం అనే వ్యూహంతో పార్టీలు పనిచేస్తున్నాయంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగా బూత్ కమిటీలు, సోషల్ మీడియా టీములు, స్థానిక నేతలు, కార్యకర్తలందరికీ ప్రత్యేక టార్గెట్లు ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్గొండ, నకరేకల్, కోదాడ నియోజకవర్గాల్లో బీఎల్ఓలపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాము చెప్పిన పేర్లను నమోదు చేయడం లేదని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారట. దీంతో బూత్ లెవెల్ ఆఫీసర్లు చిక్కుల్లో పడ్డారని చెబుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో నల్గొండ రాజకీయాలు సుర్రుమంటున్నాయి. గత ఎన్నికల్లో సీట్ లేదు, రాబోయే ఎన్నికల్లో వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. అసలు తాము ఏ రాజకీయ పార్టీలో ఉన్నామో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదట. ఇక పార్టీ మారుతామంటే వైసీపీ పట్టించుకోవటం లేదట. సర్లే టీడీపీలో చేరదామంటే అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని టాక్. అటు ఇటు కాకుంటే ఇక జనసేననే దిక్కందామా అంటే అక్కడ కూడా క్లారిటీ రావడం లేదని వాపోతున్నారట ఆ సీనియర్ లీడర్లు. గతం గణం వర్తమానం శూన్యంగా మారిపోయిందని ఆ సీనియర్లు తెగ వాపోతున్నారట. అసలు ఆ సీనియర్ లీడర్ల అడ్రస్ ఎందుకు గల్లంతైంది? ఎవరా నేతలు? రాజకీయాల్లో రెంటికి చెడ్డ రేవడిలా మారిందట ఆ ముగ్గురు మాజీల పరిస్థితి. ఒకాయన మాజీ మంత్రిగా మిగిలితే మిగిలిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయలేకపోయినా రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుదామంటే ఏ పార్టీలోనూ అవకాశాలు రావడం లేదట. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు తిష్టవేయడంతో వాళ్లకు అవకాశం రావడం లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా మంది నేతలు వైసీపీ నుంచి ఇటు టీడీపీ, అటు జనసేనలో చేరుతుంటే వీళ్లకు మాత్రం ఒక్క అవకాశం కూడా రావడం లేదని సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధార్ రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, మద్దిశెట్టి వేణుగోపాల్, గతంలో తమతో పోటీ పడ్డ నేతలంతా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటూ రాజకీయాలు చేస్తుంటే తాము మాత్రం ఏ పార్టీలో ఉన్నామో, ఎక్కడ ఉండాలో అర్థం కాక సతమతమవుతున్నారట. ప్రకాశం జిల్లా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన సిద్ధార్ రాఘవరావు ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఆయన పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అయిపోయిందట. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రకాశం జిల్లాలో సిద్ధార్ రాఘవరావు చక్రం తిప్పారు. 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలవడంతో సిద్ధార్ రాఘవరావుకు కష్టాలు మొదలయ్యాయట. ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలకంగా ఉన్న గ్రానైట్ గనులపై వైసీపీ సర్కార్ దృష్టి పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారంటారు. వైసీపీలో చేరిన తర్వాత సిద్ధార్ రాఘవరావును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారము జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయనకు అటు పార్టీలో కానీ, ఇటు ప్రభుత్వంలో కానీ ఎలాంటి పదవి దక్కలేదు. ఇక వైసీపీ ప్రభుత్వపు చివరి ఏడాదిలో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన పేరు ఖరారైనట్టే కనిపించింది. చివరకు భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి వరించడంతో సిద్ధా కుటుంబం తీవ్ర నిరాశకు గురైందని చెబుతారు. అయితే కంటి తుడుపు చర్యగా ఆయన కొడుకు సుధీర్ బాబును టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించి కొంత ఊరటనిచ్చారు. అయినా ఈ పదవితో సంతృప్తి చెందని సిద్ధార్ రాఘవరావు 2024 ఎన్నికల్లో తనకు లేదా తన కొడుకు సుధీర్ బాబుకు దర్శి వైసీపీ టికెట్ ఆశించారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో మళ్లీ టీడీపీ తరపున దర్శి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారట. ఒక దశలో పార్టీ టికెట్ ను రాఘవరావుకే కేటాయించిన టీడీపీ అధిష్టానం ఆయన కోసం వేచి చూసిందంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం పెద్దలు సిద్ధార్ రాఘవరావును పిలిపించి పార్టీ మారొద్దంటూ ఒత్తిడి తెచ్చారని టాక్ ఉంది. దీంతో రాఘవరావు ఎన్నికలకు దూరంగా ఉండిపోవలసి వచ్చిందంటారు. ఇక 2024లో టీడీపీ అధికారంలోకి రావడంతో తిరిగి సైకిల్ పార్టీలో యాక్టివ్ అవుదామని సిద్ధా ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని చెబుతున్నారు. దీంతో ఆయన మౌనమే వ్యూహంగా ఉంటున్నారట. ఇక ప్రముఖ వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ తొలిసారి ప్రకాశం జిల్లా దర్శి నుంచి 2009లో ప్రజారాజ్యం టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు.
ఆ తర్వాత 2014లో మద్దిశెట్టికి అవకాశం రాలేదు. 2019లో దర్శి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మద్దిశెట్టి గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ దక్కలేదు. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కూడా వైసీపీ అధిష్టానం ఇవ్వలేదు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందట. తిరిగి వైసీపీలో యాక్టివ్ అవ్వాలంటే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు హామీ లభించడం లేదని చెబుతున్నారు. పోనీ టీడీపీలో చేరదామంటే అక్కడ కూడా సరైన క్లారిటీ దొరకడం లేదని టాక్. కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేనలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానం అయోమయంగా మారిందంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పరిస్థితి మరీ అయోమయంగా ఉందట. సినీ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడుగా ఉన్న కదిరి బాబురావు తొలిసారి 2004లో దర్శి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో బాలకృష్ణ సిఫార్సుతో కనిగిరి టీడీపీ టికెట్ పొందారు. అయితే ఆ సమయంలో నామినేషన్ దాఖలులో జరిగిన పొరపాటు కారణంగా పోటీ చేయలేకపోయారు. తిరిగి 2014లో కనిగిరి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కనిగిరి టికెట్ ఆశించిన బాబురావుకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. 2019లో బాబురావును దర్శి నుంచి పోటీ చేయించింది. దీంతో ఇష్టం లేకపోయినా కష్టంగానే దర్శి నుంచి పోటీ చేసి బాబురావు ఓడిపోయారు. తన ఓటమికి టీడీపీ అధిష్టానమే కారణమని భావించిన బాబురావు 2020లో వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2024లో వైసీపీ టికెట్ పై తిరిగి కనిగిరి నుంచి పోటీ చేయాలని భావించినా అది కుదరలేదు. దీంతో వైసీపీలో కొనసాగుతున్నా బాబురావు సైలెంట్ గానే ఉండిపోవలసి వచ్చిందంటారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ వస్తుందనే క్లారిటీ లేదంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్లే దారులు కూడా మూసుకుపోయాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం మౌనంగా వేచి ఉండడమే బెటర్ అని బాబురావు భావిస్తున్నారట. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఈ మాజీలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయాలా, లేక నమ్ముకున్న పార్టీలోనే ఉంటూ అటో ఇటో తేల్చుకోవాలా అన్న సందిగ్ధంలో ఉన్నారట. మరి వీళ్ల రాజకీయ ప్రస్థానం ఏ తీరానికి చేరుతుందో చూడాలి.